దత్తభక్తులందరికీ శుభాశీస్సులు. ఈ నెల అంటే జూన్ నెల 26వ తేదీ గురువారం నుంచి జూలై నెల 5వ తేదీ శనివారం వరకు లోయర్ ట్యాంక్ బండ్ కవాడిగూడ దగ్గర ఉన్నటువంటి శివాలయంలో వారాహి నవరాత్రోత్సవాలు జరుగుతున్నాయి. ఆ సందర్భంగా ప్రతిరోజు ఉదయం చండీ నవావరణ పారాయణ, అదేవిధంగా గణపతి రుద్ర ఇత్యాదిగా హోమాలు, చండీ హోమం, ప్రతిరోజు సాయంత్రం దత్తాత్రేయ స్వామి వారి యొక్క పాదుకలు, దివ్య పాదుకల అర్చన, అభిషేకము ఇత్యాదిగా అనేక కార్యక్రమాలు చేపట్టడం జరుగుతోంది. ముఖ్యంగా 3వ తేదీ గురువారం నాడు సామూహిక అనఘాష్టమి వ్రతం, అదేవిధంగా 4వ తేదీ శుక్రవారం నాడు శ్రీపాద శ్రీవల్లభ జాతక సిద్ధి వ్రతం, ఈ రెండింటినీ కూడా నిర్వహించడానికి నిర్వాహకులు ముందుకొచ్చారు. ఇందులో ఆసక్తిగా పాల్గొనేటువంటి వారు ఎవరెవరిని కాంటాక్ట్ చేయాలనేటువంటి విషయాన్ని ఆ పాంప్లెట్ దీంతో అప్లోడ్ చేస్తున్నాను. ముఖ్యంగా అనఘాష్టమి వ్రతం అనేటువంటి దత్తభక్తులందరికీ కూడా చాలా ప్రత్యేకమైనటువంటి ప్రముఖమైనటువంటి వ్రతములన్నింటిలోకి కూడా సర్వోత్తమమైనటువంటి వ్రతం ఇది. ఎందుకంటే ఇది స్వయంగా దత్తాత్రేయ స్వామి వారు కార్తవీర్యార్జునుడి చేత చేయించినటువంటి వ్రతం. అంతేకాకుండా ఇది శంకర భట్టు రాసినటువంటి శ్రీపాద వల్లభ చరిత అమృతం, అదేవిధంగా దానికి సంబంధించినటువంటి దత్తలీలా వైభవం, దత్తస్వామి యొక్క అవతార లీలా వైభవంలో ఉండే 18 కాండాల్లోనూ 2వ కాండములో చాలా స్పష్టంగా శ్రీపాద వల్లభులకు శంకర భట్టు విన్నవించుకోగా స్వామివారి ఎంతో అనుగ్రహంతో వ్యాస మహర్షిని పిలిచి వ్యాస మహర్షి చేత శంకర భట్టుకి అనఘాష్టమి వ్రత విధానాన్ని పూర్తిగా ఉపదేశం చేసినట్టుగా ఆ 2వ కాండంలో ఉన్న విషయాన్ని పూజ్యులు శ్రీ మల్లాది గోవింద దీక్షితులు గారు వారు దాన్ని తెలుగీకరించి మనకు అందించడం జరిగింది. అంటే ఈ వ్రతము దత్తస్వామి ఆనాడు కార్తవీర్యార్జునుడికి తెలియజేయడమే కాకుండా శ్రీపాద వల్లభ రూపంలో కూడా శంకర భట్టు అనేటువంటి ఆ మహానుభావుడికి వ్యాసుల వారి ద్వారా తెలియజేస్తూ తద్వారా మనందరూ కూడా తెలియజేయడం జరిగింది. ఎందుకంటే ఈ వ్రతం యొక్క గొప్పతనం అంత గొప్పది కాబట్టి సామూహికంగా వ్రతం చేసుకునేవారు కానీ, అదేవిధంగా శుక్రవారం నాడు వచ్చేటువంటి అంటే 4వ తేదీ జూలై 4వ తేదీ శుక్రవారం వచ్చేటువంటి శ్రీపాద శ్రీవల్లభ జాతక సిద్ధి గురుబలం వ్రతం అనేటువంటి ఈ కార్యక్రమాన్ని అందులో పాల్గొనేవాళ్ళు కానీ, నేను పంపించేటువంటి అప్లోడ్ చేసేటువంటి పాంప్లెట్లో ఉన్న ఉదయ్ కుమార్ శర్మ గారు, అదేవిధంగా గోపాల్ గురుస్వామి వారు, అదేవిధంగా బృందాదేవి, ఆవిడ చేస్తున్నటువంటి సేవ చాలా గొప్ప సేవ, దత్త సేవ చాలా బాగా చేస్తుంది. ఆవిడ అనేకమైనటువంటి సిద్ధమంగళ స్తోత్ర పారాయణ చేయించడం కానీ, ఇటువంటి కార్యక్రమాలన్నింటిలో ముందుండి నడిపిస్తున్నటువంటి గొప్ప దత్త సేవిక, ఆవిడ్ని కాంటాక్ట్ చేసినా కూడా మీ అందరికీ కూడా ఆయా కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం వస్తుంది. కాబట్టి ఈ అవకాశాన్ని మన జంట నగరాల్లో, అదేవిధంగా ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి దత్తభక్తులందరూ, ఆసక్తి అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఆయా కార్యక్రమాలు జయప్రదం చేయడమే కాకుండా మన యొక్క మనోకామనలు అయినటువంటి అన్ని అభిష్టాలు కూడా దత్తస్వామి నెరవేర్చే విధంగా తీర్చిదిద్దుకోవాల్సిందిగా, దత్తస్వామి యొక్క సంపూర్ణ అనుగ్రహానికి పాల్పడవలసిందిగా మీ అందరికీ కూడా తెలియజేస్తూ అందరికీ శుభాశీస్సులు అందిస్తూ జై గురుదత్త, జై జై గురుదత్త.